హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరవింద్ 619 అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను అంబర్పేట్ కిరణ్ అన్నది ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చినాను అన్నమాట. చాలా రోజుల తర్వాత ఒక మాస్ ఇంటర్వ్యూ చేస్తున్నా. ఈ మాస్ ఇంటర్వ్యూ అనేది మీరు లాస్ట్ వరకు చూడండి. సో అప్పటి నుండి మనం వెయిట్ చేసినాం. కిరణ్ అన్న అయితే వస్తుండో. సో కిరణ్ అన్న, హాయ్ కిరణ్ అన్న. ఏమన్నా చిన్న ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చినా. మొన్ననే యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు అయినాయి కదా, సో దాంట్లో చాలా బిజీ ఉండే. అప్పుడే నీకు కాల్ చేసి అడుగుదాం అనుకున్నా ఇంటర్వ్యూ కోసం అని. సో నీ లైఫ్ జర్నీ అనేది తెలుసుకుందామని వచ్చినా నీ దగ్గరికి. సో ఇంటర్వ్యూ ఓకే కదా? చాలా ఛానల్లో కాల్ చేసిన, చాలా ఛానల్ నాకు కాల్ చేసినారు. నరేష్, సుమన్ టీవీ నరేష్, కుల్లం రోహిత్, వాళ్ళు भी నన్ను అడిగినారు ఇంటర్వ్యూ అని. నేను ఎందుకు, నేను అంత పెద్ద లీడరా అని నాకే అనిపించింది. నేను అంత పెద్ద లీడరా అన్న, నువ్వు చాలా ఏళ్ళ నుంచి యూత్ కోసం కొట్లాడుతున్నావు, కాలేజీలలో స్కూళ్ళలో పోయి నువ్వు వాళ్ళకి ఫీజులు తక్కువ చేస్తావు, ఎవరైనా హాస్పిటలైజ్ అయితే వాళ్ళే ఎవరో తక్కువ చేస్తావు, నువ్వు ఎందుకన్నా ఇంటర్వ్యూ, ఎవడెవడో ఏం లేనోడు ఇంటర్వ్యూకి ఇచ్చి అయిపోతారు, నువ్వు ఎందుకు కావంటే నేను కానేమో తమ్ముడు, ఎందుకు మనకు అవన్నీ సోషల్ మీడియా, ఎందుకు మనం సోషల్ సర్వీస్కి పోదామని నడుచు తిరుగుతుంది. కరెక్ట్ అన్న, అదే నేను చాలా విన్నా అన్న నీ గురించి. అంటే కిరణ్ అన్న అని ఫోన్ చేయగానే నువ్వు వెళ్ళిపోతావు అంట. అది 100%. ఎవరన్నా సరే, నువ్వు కాదు ఎవరైనా సరే, ఎక్కడెక్కడి నుంచో మాకు ఫోన్లు వస్తే కంపల్సరీ వాళ్ళ ఆపదకి దగ్గర. స్పెషల్లీ స్టూడెంట్స్ పైన ఫోన్ చేస్తూ ఉంటావు ఎక్కువ. గత 15 ఏళ్ళ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఓకే. ఫస్ట్ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు చాలా చిన్న పిల్లగాని, 18 years ఉంటుంది. అప్పుడు మాకు NSUA ఉంటుంది. NSUA అంటే స్టూడెంట్ వింగ్. స్టూడెంట్ వింగ్ అంటే ఎట్లా, డైలీ స్టూడెంట్ యాక్టివిటీస్. ఎవరికైనా పిల్లలకు ఫీజులు తక్కువ చేయడం కానీ, సార్లు సతాన్సే ఫీజులు కట్టకుంటే రోడ్డు పైన నిలబెడతారు, మాకు చెప్పి బయటకు పంపించేస్తారు బ్యాగ్ ఇచ్చి. వాళ్ళ కోసం మేము ప్రతిక్షణం కొట్లాడుతున్నాం. అట్లా దాదాపు 2-3 సంవత్సరాలు మేము NSUAలో ఉండి స్టూడెంట్ వింగ్లో పనిచేసి ఇప్పటి కూడా ఏమైనా ప్రాబ్లం అయితే ఫస్ట్ కాల్ మాకే వస్తుంది. కాదు కిరణ్ అన్న, NSUI నుండి ఉన్నా అంటున్నావు కదా, మరి అప్పుడు పేరు అనేది బయటికి వెళ్ళలేదు మీది ఎందుకోసం అంటే? అప్పుడున్న నాయకులు, అప్పుడున్న దాన్ని బట్టి మా పేరు రాలేదు. ఎందుకంటే అప్పుడు మేము చిన్నోళ్ళం కాబట్టి మేము అరే లీడర్కి అన్నకు జై, లీడర్కి జై అని కొట్టుకుంటూ పోయినాం. కానీ నాకు పేరు రావాలా, నేను చేయాలని కాదు. ఈ రోజు తెలంగాణలో ఉన్న కాలేజీలలో నువ్వు పోయి యూత్ కాంగ్రెస్ కిరణ్ అంటే ప్రతి ఒక్కడు గుర్తుపడతావు. మాకు కూడా మా ఫ్రెండ్స్ కి ఇష్యూ అయితే వచ్చిండే. మీరు 100% వస్తాయి ఎవరికైనా. కాదన్నా, మీరు చిన్నప్పటి నుండి అంటున్నారు కదా, ఎన్ని ఇయర్స్ ఉన్నారన్నా ఈ కాంగ్రెస్? దాదాపు 15-16 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఈ రోజు స్టిల్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఎందుకు అంత ఇష్టం అన్న కాంగ్రెస్? కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ఒక ఫ్రీడమ్ పార్టీ. మనకు నాయకుడు అవసరం లేదు. మాకు నాయకుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఎవరు ప్రెషర్ ఉండదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చు. ఎవరు వచ్చి అడిగినా నువ్వు నీ ఫ్రీడమ్ పార్టీ అనమాట. అన్నకు ఇప్పుడు వేరే పార్టీ ఉంది అనుకో, ఆ లీడర్ చెప్తేనే మనం పని చేయాలా, వాడు చెప్తేనే జెండా వేయాలి, వాడు చెప్తేనే ధర్నా చేయాలా. మా పార్టీలో అట్లా ఉండదు భాయ్ సాబ్. మనమే మన ఇష్టం. ఈ రోజు బండి సంజయ్ గద్దర్ అన్నని నక్సలైట్ అన్నాడు. వాని పైన నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నేనే కొన్ని కాంగ్రెస్ జెండా పట్టుకొని బండి సంజయ్ ఫోటో పట్టుకొని తలగబెట్టినా నేను కాంగ్రెస్ వాడిని. మళ్ళీ నేను ఎవ్వరికి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. అన్నా నువ్వు ధర్నాలు చెయ్యరని అంటున్నారు కదా రేవంత్ రెడ్డి. మళ్ళీ నేను ఎవ్వరికి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. అన్నా నువ్వు ధర్నాలు చెయ్యరని అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు సీఎం కావాలని పెట్రోల్ పోసుకున్నావు అన్న. ధర్నా చేస్తాను కంపల్సరీ. రేవంత్ అన్న సీఎం కావాలని మేము ప్రతి ఒక్కరు కోరుకున్నారు. తెలంగాణ ప్రజలు అసలు ఊహించలేరు. నేను మా ఇండ్ల ఫంక్షన్లు అయితే నా దోస్తాను లెక్క నన్ను పోతే ప్రతి ఒక్కరు మనం చూసి నవ్వుతుండే. ఏమనంటారా, ఇంకా కాంగ్రెస్ లో నవ్వరా, ఏంట్రా నువ్వు, అయిపోయింది పార్టీ, చచ్చిపోయింది, లెవ్వది, సముద్రంలో కలిసిపోయింది, మళ్ళా రాదు అని చాలా మంది చాలా రకాలుగా మమ్మల్ని ఎట్లా అంటే అసలు నువ్వు బ్రెయిన్ వాష్ చేసినవి. మేమేం చేసినాం అంటే, నేను ఒకటే మాట చెప్పిన, ఈ రోజు రాకపోవచ్చు. ఎప్పుడు ముచ్చట చెప్తున్నా, 2016 ముచ్చట చెప్తున్నా. దాదాపు ఈ రోజు 8 ఏళ్ల కింద ముచ్చట. ఈ రోజు రాకపోవచ్చు. కాకపోతే రేపు మా పార్టీ గెలుస్తుంది, మేమే వస్తాము అని చెప్పి ముంగడు పోవడం జరిగింది. అన్న మీరు రేవంత్ అన్న అంటారు కదా, రేవంత్ అన్న గెలిచిన తర్వాత మీకు ఏమైనా పోస్ట్ వచ్చింది ఆ పార్టీలో? రేవంత్ అన్న గెలిచిన తర్వాత, గెలవక ముందు పరిణామాలు వేరు. అన్న గెలవక ముందు, గెలిచిన తర్వాత నేనేం చెప్తున్నా, గెలవక ముందు పరిణామాలు వేరు, గెలిచిన తర్వాత వేరు. గెలిచిన తర్వాత ఏమైందంటే నేను చెప్తాను. గెలిచిన తర్వాత ఏంటంటే రేవంత్ అన్న సీఎం కావాలని എല്ലാ హోటల్ దగ్గర తెలంగాణలో ఎవరు చేయలే. ఫస్ట్ నేను పోయి, నా కోర్ టీం, నా టీం ఉన్నాడు, మా వాళ్ళు అందరు ఉన్నారు, అందరు కలిసిపోయి రేవంత్ అన్న సీఎం కావాలని రికార్డులు పట్టుకొని దాదాపు అన్ని ఛానళ్ళ 1.5 గంట సేపు మమ్మల్ని చూపించినారు.
అన్న రికార్డు కాదు, మీరు పెట్రోల్ పోసుకున్నారు డైరెక్ట్ పైన. అవును 100%. పెట్రోల్ పోసుకున్న వాళ్ళు మీకు ఏమైనా పార్టీ టికెట్ ఇచ్చిందా? ఈ రోజు టికెట్ల కోసము పోస్ట్ కోసము నేను పార్టీలో లేను. కాంగ్రెస్ పార్టీ అంటే మాకు చాలా అభిమానం. ఈ రోజు మనం ఒక బండి పైన పోతుంటే రెడ్ కలర్ సిగ్నల్ ఆగుతుంది, బండి ఆపుతామా లేదా? బండి ఆపుతాం. మేము బి కాంగ్రెస్ పార్టీ జెండా ఏడా కనిపిస్తే ఆ జెండా మోయనికే పోతాం, కానీ పోస్టుల కోసం పదవుల కోసం ఈ రోజు బి మాకు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకున్నా కంపల్సరీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. మేము చనిపోయే లాస్ట్ చివరి క్షణం వరకు బి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. నిజంగా ఉంటాం. అయితే నీకు ఒక స్టోరీ చెప్తా అన్న. మీరు 16 years నుండి ఉన్నారన్న. అవును. మీకే పోస్ట్ ఇవ్వలేరు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఇదే చెప్తాను నీకు. ఇప్పుడు రేవంత్ అన్నని మషరాబాద్ లో ఒక నాయకుడు ఉన్నాడు. మేము టికెట్ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ అనువరణ కారణాల వల్ల టికెట్ ఇవ్వాలి. కానీ ఏం చేసినాడంటే పొద్దున్న లేసే రేవంత్ అన్నని అది అనుడు ఇది అనుడు అదనుడు ఇది అనుడు తిట్టుడు ఆయన ఇష్టం వచ్చాడు, వాళ్ళ నోరుకు వచ్చింది. ఈ రోజు నీకు ఒక బ్లెండర్ చెప్తున్నా. ఈ రోజు ఎవరైతే కష్టపడ్డ కార్యకర్త గాంధీ భవన్ బయట ఉంటే ఎవడైతే తిట్టిండో వాడు రేవంత్ అన్న నెంబర్ ఉన్నాడు. నేను క్వశ్చన్ చేసిన ఒక పెద్ద మనిషికి, అరే ఏం రా పెద్ద నిలిగిరు కదా, వాడు రేవంత్ అన్నని పొల్లు తిట్టిండు, వాడేమో రేవంత్ అన్న నెంబర్ ఉన్నాడు. కష్టపడ్డాడు, పార్టీ ఆనెస్ట్ 40-30 ఏళ్ల నుంచి ఉన్నోడేమో బయట వెయిట్ చేస్తుండు. అయితే వాని దగ్గర డబ్బు ఉందని వాడు పక్కన వాడు తిడితేవి ఓకే, వాని కులము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎదగకోనికి కారణం రెండే, ఒకటి క్యాస్ట్, ఇంకోటి క్యాస్ట్. మేము ఎస్సీలం కాబట్టి కొంతమంది పేర్లు చెప్పను నన్ను తొక్కేయాలని చాలా మంది చూస్తున్నారు. అంటే ఎస్సీ అయితే తొక్కేయాలని చూస్తారా? 100%. ఇప్పుడు నేను ముంగడ కాలు మీద కాలు వేసుకున్నా, నాకు షోకు రాబాయి, నేను కాలు మీద కాలు వేసుకుంటా. నేను కళ్ళదలు నాకు షోక్ అనమాట. కళ్ళదలు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకోదు ఒక పెద్ద మనిషి ముంగడ. తను ఏం చేసినాడు, డైరెక్ట్ నన్ను అడగలేక మా పెద్ద మనిషి దగ్గర వాడేంది నా ముంగడ కాలు పైన కాలు వేసుకుంటాడా, నేను ఆంధ్ర చూస్తాను, నువ్వేం చేయలేవు. నేను ఒకటే మాట చెప్పినా, నేను ఎంతవరకు సహనంగా ఉండాలో అంతవరకు ఉంటా. నేను అటు ఇటు అయ్యేటప్పుడు నేనేం చేయాలో చేస్తా, కంపల్సరీ చేస్తా. వాడు ఎవరైనా ఉండని అన్న. నాకు ఇప్పుడు పాలిటిక్స్ లో క్యాష్ ఫీలింగ్ ఉంటుందా? 100% ఉంటుంది భాయ్ సాబ్. అందుకే నీకు పోస్ట్ ఇవ్వలేరేమో. 100%. ఇప్పుడు ఆయన పోస్ట్ ఇచ్చినా ఇవ్వకున్నా మేము కాంగ్రెస్ లో ఉంటాం. ఇవాళ పార్టీ మారిన వాళ్ళు అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినారు కదా. ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ రోజు పదవులు దక్కినాయో చెప్పు. ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ లేడు కదా, దాదాపు 40-50 మంది చైర్మన్. అలా ఆనెస్ట్ ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు చెప్పు. ఉంటారా? కొంతమంది ఉంటారు. వేళ్ల పని లెక్క పెట్టవచ్చు. అదైతే కష్టపడ్డోళ్ళు గోడ మీద పిల్లి లెక్క. ఏ పార్టీ వస్తే అధికారంకి వస్తే ఆ పార్టీ అధికారంలో పోయినోడేమో ఇవాళ చైర్మన్లు, వెనుక గన్మెన్లు, కారు. కాంగ్రెస్ పార్టీ కోసము కాళ్ళు అరిగే వరకు తిరిగినోడేమో ఈ రోజు గాంధీ భవన్ చుట్టూ వాని అన్న నేను ఈ పదవిలో పనిచేసిన ఈడ పనిచేసిన అని చెప్పి వాడు ఒక బుక్లెట్ తీసుకొని ఒక్కొక్క మినిస్టర్ దగ్గర ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర పోయి ఆర్జీ పెట్టుకుంటున్నాడు, అయ్యా నాకు పదవి అని. అరే నువ్వు కష్టపడ్డప్పుడు వాళ్ళే గుర్తించి ఇవ్వాలా, నువ్వెందుకు అడుగుతావు? అడగాల్సిన అవసరం నీ కర్మేం పట్టింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఫ్రీడమే అది. నువ్వు కష్టపడ్డావు అనుకో నీ ఏడు నుంచైనా నీకు పదవి వస్తుంది. నువ్వు అడగాల్సిన కర్మేంది? అడగకుండా అమ్మాయినా పెట్టదు. అమ్మ అన్నం పెడుతుంది, పార్టీ పదవి ఇవ్వాలి కదా నీకు, ఎట్లానే ఇస్తుంది. ఈ రోజు కాకపోయినా ఈ రోజు ఒకటి నిన్ను మోసం చేసినాడు అనుకో, ఏమవుతుంది రేపన్నా నీకు కంపల్సరీ. ఇప్పుడు పొట్టోని పొడవడు కొడితే పొడవని పోషమ్మ కొడతావు. ఇవాళ నిన్ను ఒకడు లాస్ చేసినాడు, రేపు నువ్వు మంచిగా అవుతావు కదా, కావా? 100% అవుతాం కదా. ఈ రోజు మన టైం బాగా లేకనో మన క్యాష్ లేకనో మనం వెనుకబడ్డాం కదా. రేపైతే వెనుకబడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 ఏళ్ళ అధికారంలో ఉంటుంది. 10 ఏళ్ళ భగవంతుని దేవాల రేవంత్ అన్న దృష్టికి మేము పోయినాం అనుకో, ఏదో ఒక 10 વર્ષ రాలేదనుకో కాంగ్రెస్లో ఉంటా. కానీ నేను పోతే ఈ రోజు నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నావు, నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుని ఇంటర్వ్యూ తీసుకున్నా అంటున్నావు, నేను కండు వేసుకున్నా. అదే కండు ఎందుకు వేసుకోలేవు? నేను పోతే నేను 2 వీలర్ పైన బండి పైన పోతే నేను కిరణ్ పోయినాడు అన్నాడు వాడు, యూత్ కాంగ్రెస్ కిరణ్ పోతాడు అన్నది. అది కరెక్ట్, నీకు తెలుసు ఆల్రెడీ. యూత్ కాంగ్రెస్ కిరణ్ అనేదే నాకు పేరు వచ్చింది. కిరణ్ అని ఎవడు విలువ నన్ను యూత్ కాంగ్రెస్ కిరణ్ అంటాడు. కొంతమంది కొత్త గెలిచి వాడు ఏం చేస్తాడంటే వేరే పార్టీ నుంచి వచ్చి పింకుది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కండువ పెట్టుకొని ఉన్నాడు, వాడు ఒకడు నడిపించిన దుకాణం. మా పార్టీ రాగానే వాడు కోటికి పోయి ఒక కండువ కొనుక్కొని మా కండువల డాష్ బోర్డు పైన కండు వేసుకొని కాలు మీద కాలు వేసుకొని నేను కాంగ్రెస్ పార్టీ నాయకుని అంటున్నాడు. పేరు చెప్తారా? ఎవరు పేర్లు ఊర్లు ఎందుకు? ఆడేంది ఈ రోజు వాడు సీనియర్ నాయకుడు. ఈ రోజు పార్టీలో తిరిగినోడు ఈ రోజు కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు. ఎట్లయితాడు? నేను మా క్వశ్చన్ అది. ఈ రోజు నేను నల్లకుంట ఈ అంబర్పేట్ కాన్స్టిట్యూన్సీ
5 డివిజన్లు ఉండి మాకు పార్టీ 18లో 1920లో ఎలక్షన్ అయింది, కార్పొరేషన్ ఎలక్షన్. మా పార్టీ టికెట్ తీసుకోమంటే చాలా మంది వెనకాడారు. అమ్మో బీఆర్ఎస్ కేసీఆర్తో నేడ గెలుస్తాం, వాళ్ళు 99 అంటారు, 100కు 100 అంటారు, మనం ఎక్కడ పోతాము, బొందలకు పోతామన్న పరిస్థితులు ఉండే. అప్పుడు మాకు అత్యంత సన్నిహితుడు, నాకు అన్న పెద్దన్న లెక్క లక్పతి యాదగిరి గౌడ్ అని చెప్పి తిలక్ నగర్లో ఉంటాడు, బాయమ్మ గల్లీలో. ఆయన కార్పొరేటర్ పోటీ చేసినాడు. నాకు అత్యంత సన్నిహితుడు అభిజిత్ యాదవ్ అన్న, ఆయన కార్పొరేటర్ పోటీ చేసినాడు. ఇంకొక పెద్ద మనిషికి శ్రీనివాస్ యాదవ్ అని మా అన్న ఉన్నాడు, ఆయనకు టికెట్ ఇస్తా అంటే ఆయన వద్దు అని చెప్పి నాకు ఎమ్మెల్యే కావాలి ఫ్యామిలీ పర్సన్ ఆయన టికెట్ తీసుకుంటే, ఇంకా ఇద్దరు మన పార్టీ వాళ్ళే వాళ్ళకి టికెట్ వచ్చింది. కష్టపడి కాంగ్రెస్ లేనప్పుడు పార్టీ కోసం కష్టపడి గెలవమని తెలుసు, మునిగిపోయిన పడవ మనది, మునిగిపోయింది ఆల్రెడీ. రేవంత్ అన్న రాకముందుకు పార్టీ ఆక్సిజన్ కాదు కదా, నేను అంటున్నా ఇట్లా గీతలు వస్తాయి కదా 1 2 3 4 5 6, ఆ గీతలలో చిన్నగా అనమాట ఉంటుందా పోతుందా అన్న పరిస్థితి. ఇంకా 20 ఏళ్ళైనా టీఆర్ఎస్ వచ్చే అంత ఊపు ఉండే. అప్పుడు మా పార్టీ కష్టపడి లక్పతి యాదగిరి గౌడ్ అన్న ఇంకొక వేరే వాళ్ళు ఏం చేసినారంటే పార్టీ జెండా మోయాల, పార్టీ జెండా నిలబెట్టాలని కార్పొరేటర్ కొట్లాడి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఓడిపోయినారు. అసలు నాయకులకి గుర్తింపు లేదా? నేనెంత చిన్నోని 40 ఏళ్ళ నుంచి అన్న చిన్నోలే కానీ మీకు వెనక చాలా మంది యూత్ ఉంటుంది అన్న, యూత్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు అన్న? మరి ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే కామన్ అందువరకన్నా. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోయినా వానికి నేను బిర్యానీ పెట్టకపోవచ్చు, కానీ పప్పన్నం అయితే పెడతా కదా. ఒకరోజు పప్పన్నం పెట్టచ్చు, ఒకరోజు కారమన్నం పెట్టచ్చు. నా ఎంబడి డైలీ ఎంతమంది ఉంటారో నీకు తెలుసు, నాకు తెలుసా అట్లా ఇంతమంది ఉంటారు అంతమంది ఉంటారు మనం చెప్పుకున్నాడు కాదు, అందరికి తెలుసు. ప్రతి ఒక్కటి నేను గ్యాంగ్ మెయింటైన్ చేస్తానని అందరికి తెలుసు. మనది ఏంటంటే వైసాప్, మనం ఎవరికి భయపడం. అంటే కొన్ని ఉన్నాయన్న మీనా పరిణామాలు. కిరణ్ అన్న అంటే సెటిల్మెంట్ లో చేస్తాడు, దందాలు నడిపిస్తాడు. సెటిల్మెంట్లు మేము అసలు సెటిల్మెంట్ అంటేనే పదం కొత్తగా వింటున్నా. సెటిల్మెంట్ అంటే మనం ఎవరికి అన్యాయం చేయమన్నమాట. అంటే అన్యాయం చేయం. అన్యాయం అయితే ఎవరికన్నా అన్యాయం అయితే కంపల్సరీ అక్కడ ముంగళ్ళు నిలబడి కొట్లాడతాం. ఇప్పుడు కాలేజ్లలో ఏమైనా ఇష్యూ అయితే ఎందుకు వెళ్ళిపోతారు అన్న మీరు? కంపల్సరీ. ఇప్పుడు ఒక పిల్లగాడు ఉన్నాడు, వాడు గరీబోడు, ఏదో ఊరు నుంచి చదువుకుంటూ వస్తాడు, 50,000 ఫీజు ఉంటుంది, వాడు కట్టలేడు. వాళ్ళ మమ్మీ డాడీ పైసలు పంపిస్తారు, ఒక్కోసారి లేట్ అవుతుంది, పొలాలు ఎండిపోయో అదేదో ఏదో ఇంట్లో ఏదో ఒక ఇష్యూ అయ్యి పైసలు రాని పక్షంలో వాళ్ళు ఫీజు కట్టలేరు. అప్పుడు అని గేట్ బయట నిలబెడతారు. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు నా పొజిషన్లో ఉన్నావు అనుకో, నేనన్నా ఒక 2 నిమిషాలు లేట్ పోతాను, నువ్వైతే ఒక సెకండ్ ముందే పోతావు, నాకంటే ఒక సెకండ్. ఎందుకంటే నువ్వు యంగ్ ఉన్నావు, నువ్వు ఊరకగలుగుతావు. నేను బండి తీసి పోవాలా, నేను తయారై పోవాలా, నేను తెల్ల బట్టలు వేసుకుని పోవాలా. నువ్వు ట్రాక్ పైన పోతావు. నేను కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం నేను ఎవరినైనా అడుగు, ఇక్కడ నారాయణగూడ ఉన్న కాలేజ్ మొత్తం ఈ నుంచి ఇబ్రహంపట్నం వరకు, ఇక్కడ నుంచి కుక్కడపల్లి వరకు ఏ కాలేజ్ ఫోన్ చేసినా వెళ్ళిపోతాడు. కాన్స్టెన్సీ కూడా అడగమంట, పేరు అస్సలు కాలేజ్ పేరు అంతే, లొకేషన్ అంతే కదా. టీమ్ ని పంపిస్తావంట. ఫస్ట్ మా వాళ్ళు మా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ పోతారు. మెయిన్ తమ్ముడు ఎవరన్నా మీకు? నాకు మెయిన్ తమ్ముడు అంటే సోను జియగూడ, వాడు చాలా మంచివాడు. మహేష్ ఉన్నాడు, జశ్వంత్ ఉన్నాడు, హర్షద్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, సందీప్ ఉన్నాడు. వీళ్ళందరూ మన టీం అనమాట. ఏం చేస్తారంటే జశ్వంత్ అంటే జియగూడ చాలా పెద్ద టీం. వాళ్ళందరూ కంపల్సరీ అందరు పోతారు. మా పవన్ ఉన్నాడు, మా తమ్ముడు, ఇంకొక ఆయన విక్కీ షామాని, చింటూ, వీళ్ళందరూ మనకు ఎప్పుడైనా తమ్ముడు ఆడ ఇట్లా అయిందన్న అనుకో వాళ్ళు వెళ్ళిపోతారు. ఫస్ట్ అక్కడ ఏంటి స్థితిగతులు చూసి నాకు ఫోన్ చేస్తారు, నాకు ఇట్లా అంటే ఫోన్ ఇవ్వంట, వినలేడు అనుకో నేనే పోతా, 500% నేనే పోతా. కాకుంటే వాడు వినకుంటే తర్వాత పరిణామం అయితే మనం పోవాలా కదా, కంపల్సరీ పోవాలా. కానీ చాలా మందికి హెల్ప్ చేసినావు, అది హ్యాపీ అనిపిస్తుంది అన్న ఇట్లా కిరణ్ అన్న సపోర్ట్ చేస్తున్న స్టూడెంట్స్ కి. అంటే ఇప్పుడు గరీబ్ వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, మంచి గుణం అయితే ఉంటుంది, కంపల్సరీ అందరికి హెల్ప్ చేయాలి మనం. చాలా మంది నీ దగ్గర పైస ఉందో పేరుందో అని రారనా, నీ ప్రేమ చూసి పైస ఉన్నది తాత్కాలికమే. ఇప్పుడు నిన్ను ఒక డబ్బు చూసి నీ దగ్గరకు వచ్చినాడు అనుకో, నీ దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత వాడు నిన్ను కేర్ చేయడు, వెళ్ళిపోతాడు. నీ దగ్గర డబ్బులు లేకున్నా, ఈరోజు నా దగ్గర డబ్బులు లేకున్నా ప్రతిరోజు ఇప్పుడు నేను చెప్పిన పేర్లని పొద్దున్న లేసి నా దగ్గరకు వస్తుంది. పని ఉన్నా లేకున్నా ఖాళీగా ఉన్న, అన్న ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, అట్లా ఆడు ఇట్లా అవుతుండు, ఆడు ఇట్లా అవుతుండు, మనం ఎందుకు అవుతలేము అంటే మన దగ్గర పైసలు లేవుతాము, మనం వెనుకగా ఉంటాం. కొంతమంది నాయకులు గాంధీ భవన్లో ఉన్న వాళ్ళందరూ ఇవాళ లీడర్ లేరు. మేము గల్లీలల్లా పార్టీకి సేవ చేసి
అక్కడ ఒక ముసలామెకి ఏమైనా ఆధార్ కార్డ్ ప్రాబ్లం వచ్చినా, ఇంకేమైనా పెన్షన్ ప్రాబ్లం వచ్చినా, ఇంకేమైనా రేషన్ ప్రాబ్లం వచ్చినా, ఇంకేమైనా ప్రాబ్లం వచ్చినా మేము గల్లీలల్లో బస్సులలో తిరిగి వాళ్ళకి ఏమైనా వాళ్ళ పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ పెళ్లిలు అయితే దానికి మేము సపోర్ట్ చేసి ముంగడపోతే ఇవాళ మమ్మల్ని గుర్తించలేదు. అయితే ఎవరైతే గాంధీ భవన్ నుండి గాంధీ భవన్ లీడర్లకు జిందాబాద్ అని చెప్పి పొద్దున్న లేచి వాని ఇంటి ముందు పోయి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అన్నోడే ఇక లీడరా? ఇక తగినోడు కూడా లీడర్ కాదు, ఇక వాడే లీడరు. పొద్దున్న లేచి ముఖం కడుక్కొని పూజ చేసుకొని బొట్టు పెట్టుకొని ఒక పెద్ద లీడర్ ఇంటి ముందు పోయి కారు ఆపి అన్నా నువ్వే బాంచని దురా నీ కాలు మొక్కితే వాడు లీడరు. కాళ్ళ దగ్గర లీడర్ కాదు. ఇక వర్క్ చేసేటోడు లీడర్ కాడు, షోటప్ చేసేటోడు నోరున్నోనికి ఊరు లేదు అంటారు కదా, అది కంపల్సరీ. మాకు నోరు ఉంది, దమ్ముబి ఉంది. 110% నెక్స్ట్ మీకు టికెట్ రావాలని నేను కోరుకుంటున్నాను. అంటే టికెట్ అంటే టికెట్ రావాలని నేను బి ఆశిస్తున్నాను. ఎందుకంటే నాకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు వస్తే నేను చాలా సంతోషం పడతాను. ఎందుకంటే నాకంటే చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరికి టికెట్ వస్తే మీరు చాలా సంతోషపడతారు? ఎవరికంటే ఈరా మా అంబర్పేటలో ఎవరైతే కష్టపడారో వాళ్ళకి టికెట్ రావాలంటే ఏ టికెట్ అయినా సరే ప్రతి ఒక్కరికి టికెట్ రావాలా. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో పార్టీ కోసం ప్రీవియస్ గా కష్టపడ్డాడు. ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చి దబదబా దుంకి కండవ మార్చి కాంగ్రెస్ కి జిందాబాద్ అని చెప్పి వానికి టికెట్ ఇచ్చిన నాకు నేనైతే ఊకుంటు. ఎంత దూరమైనా పోతా. కానీ అన్న మీరు ఎప్పుడు చూసినా హిమాయత్ నగర్ కేఫేలా కనిపిస్తారు. అవును, హిమాయత్ నగర్ కేఫేలా చాలా సార్లు కలిసిరా మీరు, నిలఫర్ కేఫేలా. అవును, అక్కడ సీనా నెంబర్ ఉంటారు మీరు. అవును, ఎప్పుడు చూసినా సీనా నెంబర్ ఉంటారు. సీనా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? శ్రీనివాస్ యాదవ్ అంటే నాకు చాలా ఇష్టం సీరియస్గా. ఎందుకంటే మేమందరం ఈరోజు నాకు 18 ఇయర్స్ ఉన్నప్పుడు నేను పార్టీలోకి వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు, కొత్త కదా. నాకు తెలుసు కాంగ్రెస్ జెండా కూడా ట్రై కలర్ కూడా తెలుసు. తర్వాత నన్ను ముందుకు తీసుకుపోయింది శ్రీనివాస్ యాదవ్ అన్న. శ్రీనివాస్ యాదవ్ అన్న అంటే నాకు అత్యంత గౌరవం. ఈ రోజువి నేను ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి. ఆయనవి ఎప్పుడైనా నాకు కాల్ చేస్తాడు, ఎట్లా ఉన్నావు తమ్ముడు, ఏం నడుస్తుంది అంటాడు. ఈరోజు ఆయనకు ఏం పదవి రాలేదు, ఏదో నడుస్తూనుండి నడిపిస్తున్నాడు. పార్టీ కోసం ఆనెస్ట్గా కష్టపడుతున్నాడు, పోతున్నాడు. ఒక్కోసారి అప్ అండ్ డౌన్ అయితేనే ఉంటుంది. చూడాలి ఆయన ఏమైనా కావచ్చు అని నాకు ఆశ. ఆయనవి ఏదో ఒకటి కావాలా. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డాడు. ఈ రోజు ఎవరైనా సరే ఫోన్ చేసినా ఆది రాత్రికి వెళ్ళిపోతాడు. ఆసుంటో లీడర్ కావాలా. కానీ వానికి నోరు ఎక్కువ, దమ్ ఎక్కువ, ఎవరికి ఏడాడు నువ్వెంత అంటాడు. ఎవరినైనా నువ్వెంత అంటాడు అనాలా కదా. ఇప్పుడు నేను తొక్కేద్దామని చూస్తే ఇప్పుడు ఒక పిల్లిని తెచ్చి నువ్వు ఇంట్లో బంధించి కొడితే పూలు అవుతుంది. నువ్వు మేము పిల్లినే ఉండొచ్చు, నీ కూడా నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, కానీ శాస్త్రి అనేది ఒప్పుకోదు కదా. అంతే అన్న. ఎన్నిసార్లు పడతాడు ఎవరైనా. ఇవాళ ఒక పిల్లగాని దగ్గర నుంచి ఒక చాక్లెట్ గుంజుకుంటే వాడు నిన్ను కొట్టకపోయినా కానీ గురికాచి చూస్తాడు. ఈ రోజు మేము ఇంత కష్టపడితే మా దగ్గర పదవి రాకుండా నువ్వు అడ్డు పడితే మేము ఎందుకు ఊకుంటాం చెప్పు. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, మా దగ్గర చాలా డబ్బు ఉంది, మేము ఎక్కడికన్నా పోతాం, ఎంత దూరం అనే పోతాం. మా దగ్గర ఎట్లయితే ఇప్పుడు కూడా ఆఫీసర్ తప్పు చేసినాడు అనుకో గవర్నమెంట్ లో, నీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ అని ఆర్టీఐ యాక్ట్ ఉంటుంది కదా, మా దగ్గర ఉంది రైట్ టు ఇన్ఫర్మేషన్. కాంగ్రెస్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇస్తారా? అట్లా కాదు, మా కాంగ్రెస్ పార్టీలో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటంటే నువ్వు ఏ నాయకుడు తప్పు చేసినా నీకు ఏఐసిసికి లెటర్ రాసే అర్హత, చిన్న లీడర్కి నిన్న జాయిన్ అయినకి అర్హత ఉంటుంది. పలాను నన్ను సతాంశుడు మేడం, డైరెక్ట్ నువ్వు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ఖర్గే గారికి అందరికీ రాయొచ్చు. రాసి మల్లికార్జున ఖర్గే గారికి ప్రతి ఒక్కరికి నువ్వు లెటర్ రాసి వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతుంది. కానీ ఏ పార్టీలో ఆ సిస్టమ్ లేదు, అది ఒక్క కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకే మేము కాంగ్రెస్ పార్టీ నచ్చి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీనే ఉంటాం. ఆ నాయకుడు మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నాడు అని చెప్పినారు కొంతమంది బయట, నేను అనుకుంటే అది నిజమే అన్నా? అదే నిజమే. అంటే ఇప్పుడు పాలిటిక్స్లా కొంతమంది ఎదుగుతూ కొంతమంది ఊరుకున్నాం. వాడు ఎంత పెద్దోడని ఉన్నది. ఇప్పుడు నేను డైలీ పోయి వానికి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని చెప్పే స్థాయి నాది కాదు. ఎందుకంటే వాడు చాలా పెద్దోడు. నేను ఎవరి దగ్గర పోయి జుకాంచాలంటే నాతో కాదు. అన్నా నమస్తే అన్న అంటే నమస్తే అన్న, నువ్వెంత అంటే నువ్వెంత, యూ లుక్ మీ ఐ లుక్ యూ. నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తా. వాడు నేనే తోపు, నేనే తురుము, నువ్వు నాదే నాది, నేను నిజాం సర్కార్ లెక్క మొత్తం నాదే నడుస్తుంది గవర్నమెంట్లా, నా మాటే శాసనం అంటే ఇది బాహుబలి సినిమా కాదు, జీవితం. జోవన్ లైఫ్ స్టైల్ వాంది, జోవన్ జీవితం వాంది, జోవన్ బతుకు వాంది. నువ్వు నాకేమి తిండి పెట్టవు, నేను నీకేం తిండి పెట్టా, నేను నీకుతో జుకాంచాలంటే కాదు. వాడు ఎంత పెద్ద నాయకుడైనా నేను ఇట్లనే బిహేవియర్ చేస్తా. వానికి జుకాంచాలంటే నేను జుకాంచను. తను నన్ను ఇంకా ఎంత దొక్కేయాలనుకుంటే అంత పైకి లేస్తాను. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా నాయకుడు, ఏ పార్టీలోనే ఉండదు. ఇక వేరే పార్టీ నన్ను దొక్కేయాలని చూస్తాడు పైసా. మీ పార్టీలో, మా పార్టీ కదా.
పగోడు ఎప్పుడు దూరం ఉండడే, మన పక్కనే ఉంటాడు. పగోడు ఎప్పుడు దూరం ఉంటాడా? ఎవడు ఉన్నాడు మన ఇంట్లో, మన మన పక్కన ముందు ఉన్నోడే మనకు పగోడు. ఎందుకు పగ పెంచుకున్నాను అసలు? పగ అంటే ఇప్పుడు నాకు, ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, దాదాపు 10-20 నిమిషాల నుంచి చేస్తున్నావు. నేను వచ్చినప్పటి నుంచి ఎట్లా కూర్చున్నా, ఇక కూర్చున్నావా ఎట్లా కూర్చున్నావా కూర్చున్నా? అంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు. ఒక అది నా స్టైల్ అది. ఇప్పుడు నేను కాలు మీద కాలు వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కాలు పైన కాలు వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని కూర్చుంటా. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు నేను అట్లనే కూర్చుంటా, అలవాటు అయిపోయింది. ఆ నాయకునికి అట్లా ఉండొద్దంట, ఆ నాయకునికి మనం అట్లా ఉండొద్దు. అన్న రాగానే కాలు తీసేసి నువ్వే దూరా వాంచల్ అన్న చెప్పాను, నువ్వు ఎట్లా అంటే అట్లా, జీవితం నీకోసం, మా మమ్మీ డాడీ కన్నడే నీకోసం, ఎట్లా అంటే అట్లా అన్న అని వాడిని ఎంబడి ఉండాలంటే మనతో ఏడ చేతన అవుతుంది? ఇప్పుడు దొరల పాలన పోయి ప్రజల పాలన వచ్చింది. అవును, ప్రజల పాలన వచ్చినాక నువ్వు దళితుని నన్ను చూసి నువ్వు అట్లా కూర్చోదు ఇట్లా కూర్చోదు అంటే నా ఇష్టం బాయ్ సాబ్, నేను ఎట్లైనా కూర్చుంటాను. నువ్వేమన్నా నాకు తిండి పెడుతున్నావా, నువ్వేమన్నా నాకు బట్టలు ఇప్పిస్తున్నావా, నువ్వేమన్నా నాకు కళ్ళదాలు ఇప్పిస్తున్నావా, నువ్వేమన్నా ప్రొఫెషనలా? కాదు కదా, నువ్వు నాకంటే చాలా పెద్దోనివి. నీ దగ్గర పైసలు ఉండొచ్చు, నేను ఒకటే మాట చెప్తా, వాని పైసలు ఉన్నాయనుకో భర్తీ చేసి పెట్టుకోమంట. నాకేం అవసరం లేదు కదా, నాకు ఇప్పుడు ఆపద వస్తుంది, డబ్బులు ఇస్తాడు వాడు, ఇయ్యాడు కదా. వాని లైఫ్కి వాడు హీరో అయితే నా లైఫ్కి నేను హీరో. వానికి పరిచయాలు పెద్దగా ఉండొచ్చు, నాకు పరిచయాలు చిన్నగా ఉన్నాయి. నువ్వు పోతే ఆయన పోతే పలాని మనిషి అంటారు తప్ప ఆయన పెద్ద అది అన్నారు. నేను పోతే పలాని సాయి కిరణ్ పోతున్నాడు, యూత్ కాంగ్రెస్ కిరణ్ పోతున్నాడు. అదే మంచిదా? నేను కొన్ని దగ్గర పోయి జుకాంచి అన్న వీడు వాన్ పోరాడు వీని పోరాడు అని ముఖ్యమా? రాయల్ గుంటూడు ముఖ్యమా, లేకుండా జుకాంచి వాన్ పిల్లగాడు వీని పిల్లగాడు వన్ మ్యాన్ షో ముఖ్యమా? చెప్పు. మీరైతే వన్ మ్యాన్ షో అన్నారు కంపల్సరీ. ఇంకా కిరణ్ ఆ నాయకుని పేరు చెప్తారా అన్న మీరు? అరే ఇప్పుడు ఇంతగానో చెప్పినా నీకు, నేను కాలి మీద కాలేసుకొని కూర్చున్నా అంటే నేను కళ్ళద్దాలు పెట్టుకున్నా. నాయకుని పేరు చెప్పాను కదా, వీడియో రిలీజ్ అయినాక తనకే అర్థమైపోతుంది వీడు నన్నే అన్నాడా అంటే. నువ్వు డైరెక్ట్ ఆయనకే గోలి కొట్టినా అంటున్నావు. ఇప్పుడు షికార్కి కొట్టున్నావు, ఆడ నక్క కనిపిస్తుందా కుక్క కనిపిస్తుందా ఏం కనిపిస్తుంది? నీ దగ్గర గన్ను ఉంది, ఇప్పుడు వాని దగ్గర గన్ను ఉంది, నా దగ్గర చిన్న కట్టు ఉంది. నేను తెలియపరుంది, వాడు నన్ను గన్నుతో కొట్టాలంటే చూసి 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 నేను ఆగినప్పుడు కొట్టాలి. నా దగ్గర రాయి ఉంది, ఏం చేశాను? నెత్తి పైన కొడతావా? అంతే, పట్టున కొడతా కదా. వాడిని తాకినా తాకలేదా లేదు, లేవో నేను చేత కానడు. ఇప్పుడు ఒక హ్యాండిక్యాప్ రోడ్ పైన పడిపోయినాడు, బండ్లు పోతున్నాడు, వాడు బస్సు దగ్గరకు వచ్చింది అనుకో, వానికి లేవనికి రాకుండా దేక్కుంటానే జరుగుతాడు కదా, అట్లా చచ్చిపోతాడా? మేము అంటే బాయ్ సాబ్, ఎప్పుడైతే మాకు ఎప్పుడైనా మా సెల్ఫ్ రెస్పెక్ట్కి తేడా కొట్టినప్పుడు మేము ఏం చేయాలో పక్కా అది చేస్తాం. ఇప్పుడు కొత్తగా యూత్ కాంగ్రెస్ లో కానీ కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాల్సిన మనుషులకి మీరు ఏమని చెప్పాలనుకున్నారు? కొత్తగా జాయిన్ అవ్వాల్సిన మనుషులు అంటే ఇప్పటికే చాలా మంది పాటోళ్ళు ఉన్నారు. అంటే రావద్దంటే కొత్తోళ్ళు వచ్చినవి ఆ పాతోళ్ళని గౌరవించి రావాలి. ఇప్పుడు మొన్న యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అయినా నేను పోటీ చేసిన, ఖైరతాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేసిన. ప్రెసిడెంట్ చేసిన నేను నామినేషన్ చేసిన సెకండ్ డే నాకు కాల్ వచ్చింది, పెద్ద మనిషి పేరు చెప్ప, తమ్ముడు రామ్మా అన్నాడు. పోయినా, నువ్వు లీల పడితే మా వానికి కష్టం అవుతుంది, నువ్వు లీల పడకు అన్నాను. అదే అట్లా ఎట్లా అంటావు అన్నా, నేను కమిటీలు ఉంటా, నేను గెలుస్తా కంపల్సరీ. మా తమ్ముళ్ళు అందరు ఉన్నారు, కార్వాను, జియాగూడ, అంబర్పేట, హిమాయత్ నగర్, వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. లంగా రోజు ఇంత సపోర్ట్ ఉన్నాక నేను ఎందుకు లీల పడదు చెప్పు అన్న. ఆ క్యాండిడేట్కి ఎంతమంది సపోర్ట్ ఉన్నారని అడిగిన. కాకపోతే క్యాండిడేట్ మంచివాడు, పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. మేము ఎట్లా కష్టపడ్డామో వాళ్ళు అంతే కష్టపడ్డారు, కరోనాలో కష్టపడ్డారు, అన్నిట్లా కష్టపడ్డాడు. ఆయనకు సపోర్ట్ చేయన్నారు. నేను మేము కమిటీలు వచ్చాను, ఓట్లన్నీ వేసుకున్న తర్వాత చేద్దాం అనుకున్నాను. నేను కాదని బయటకు వచ్చేసిన తర్వాత ఒక పెద్ద మనిషి నాకు అత్యంత సన్నిహితుడు, పార్టీలు వేరైనా నాకు చాలా ఇష్టమైన. అంటే ఎందుకంటే అన్న ఒకళ్ళకి ఆపద ఉందంటే ఆది రాత్కు అయినా అన్న గీలకి ఆపద ఉందంటే డబ్బు పరంగా కానీ ఇంకే పరంగా కానీ ఆదుకునే నాయకుడు ఒక ఆయన ఉంది. పేరు అంటే వేరే పార్టీ నాయకుడు బిల్డర్ ప్రవీణ్ అని టీడీపీలో ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నాడు. నాకు అత్యంత సన్నిహితుడు. ఆయనని అప్రోచ్ అయ్యే వాళ్ళు, అన్న కిరణ్ ఇంటలేడు, నీ మాట వింటాడంట. అంటే నా మాట ఎందుకు వింటారా అంటే, నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి అంటే ఆయన మమ్మల్ని ఎత్తుకొని, ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఆయన జెండా ఉంచుంటే ఆయన ఎప్పుడు చాక్లెట్ ఇస్తాడని చూస్తున్నాం. చిన్నగా ఉన్నప్పుడు మేము చిన్నగా ఉంటుండే, చాలా పెద్ద నాయకుడు. కరోనాలో దాదాపు ఒక 50,000 మందికి 1,00,000 మందికి అన్నం పెట్టిండు, 25,000 మందికి గ్రాసరీ ఇచ్చిండు. ఈ రోజు మేము అన్న హైదరాబాద్లో ఉన్న, అమెరికాలో ఉన్న చాలా పెద్ద నాయకుడు, ఎప్పుడో ఎమ్మెల్యే కావాలి, కొన్ని మిస్టేక్ల వల్ల కాలేకపోయినాడు. అయినా ఈ రోజు అన్న వీళ్ళకి ఆపద ఉందన్న, వాళ్ళని వచ్చిండు, అరవింద్ ఉన్నాడు, అరవింద్ ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ ఇస్తుంది అన్న, ఈ అరవింద్కి ఆపద ఉన్నాడు. అరవింద్ కూడా చూడాడు, కిరణ్ గారు చెప్పిండా లేదన్న ముఖ్యం. కిరణ్ గారు చెప్పిండు, మనోడు నిజంగానే ఆపద ఉంది, వానికి చేయాలి. ఆ సొంత నాయకులు ఇద్దరు, లక్పతి అన్న, యాదగిరి గౌడ్ అన్న, కిరణ్ ఇది ఒక్కసారి వదిలేదు.
అన్న ఇది ఒక్కోసారి వదిలేసి నా ఏజ్ అయిపోతుంది, తర్వాత నేను యూత్ కాంగ్రెస్ ఉండలేను, 35 ఏళ్ళే లాస్ట్, నేను పుట్టిన 1990s ఇంకా ఇంకో సంవత్సరం తర్వాత నేను నిలబడలేను. లేదు కమిటీలు ఉంటావు కదా చూడు మనోడు వదిలేట్టు. సెకండ్ నేను వదిలేసిన, పార్టిసిపేట్ చేయలే. అంటే పార్టిసిపేట్ చేయకుండా వదిలేసిరా మీరు? అది వదిలేసిన, విడ్రా కాలే. ఉన్న లాస్ట్ వరకు బైసా సాయి కిరణ్ గెలుస్తాడు అన్నారు. లాస్ట్ వరకు కిరణ్ లిస్ట్ లో ఉన్నాడు. ఓవని చెప్పలేము, సైలెంట్ గా పెద్ద పెద్ద బ్యానర్లు వేసారు మీరు బషీర్బాగ్ దగ్గర కానీ మొత్తం చుట్టూ మొత్తం పెద్ద బ్యానర్లు వేసారు కిరణ్. అప్పుడు వేసినామన్నా, పార్టీ రూలింగ్ లేనప్పుడు వేసినాం. రూలింగ్ వచ్చినప్పుడు ఎవడో కొత్త బిచ్చగాడు పొద్దుగాడు అన్నట్టు ఒక్కొక్కడు ఎన్నింటో పెద్ద పెద్ద అంటే మొన్నటి వరకు కేసీఆర్ చేయన్నారు. ఇవాళ మా రేవంత్ అన్న సీఎం గానే రేవంత్ అన్న చేయంటారు, రేపు వేరేడు వస్తే వాళ్ళకి చేయంటారు. ఆ సొంటోళ్ళు వేసినప్పుడు మేము ఆనెస్ట్గా పార్టీకి కష్టపడి ఇంత ఉండి సెల్ఫ్ రెస్పెక్ట్ మేము చేయాలి కదా. మేము ప్రచారం చేసుకోవాలి. ఇన్ని రోజులు ప్రచారం చేసుకోకుంటేనే మేము వెనకకి అయిపోయినాం. ఈ రోజు ప్రచారం చేసుకోలేమనుకో ఏమవుతుంది? యాడ్ చల్లగా అయిపోయినరా భయ్, అంతే. ఒక పెద్ద నాయకుడు అని తొక్కేస్తుండు, ఆడు చల్లగా అయిపోయింది. నేను ఇప్పుడే చెప్తున్నా, నీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా, ఎవడన్నా నన్ను ఏమన్నా చేయాలనుకుంటే నేను ఆయన ఏమన్నా వాడు నా బట్టలు చింపాలనుకున్నాను, నేను వాని బట్టలు చెప్తా కదా. అదే గాంధీ భవన్ లో బట్టలు ఇప్పి ఇలా పడుతుంది. నా జోలికి కూడా ఎవరి జోలికి పోను, ఎవరిని వార్తకు పోను, వాడిని బతుకు వాడిని నా బతుకున్నాను. నా దగ్గరకు వస్తుంది మాత్రం కంపల్సరీ ఏం చేయాలో అది చేస్తాను. ఆడు ఓడని ఉండను, ఇంత పెద్దోడన్నా ఇంత దూరం అన్న పోను, చూసుకుందాం బయసం డబ్బులు ఉన్నదే దమ్ము ఉంది అంతే. అంటే కొడతా అంటున్నావు ఆ నాయకుడిని? కొడతా అంటే ఇప్పుడు నేను గాంధీ తాతనా కొంచెం పైన కొడుతూ ఇంకో చూపించడానికి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో మొత్తం గాంధీవాదులే ఉంటారు కదా. అదే అయ్యా మొన్న గాంధీ భవన్ లో కొట్లాట కాలేదా? అరే అది యూత్ కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకోలేరా? అయితే వాళ్ళు గాంధీ మహాత్ములు గారంటావా? యూత్ కాంగ్రెస్ వాళ్ళు గారంటావా? గాంధీ మహాత్ములు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉండేటోళ్ళు ప్రతి ఇప్పుడు మేమంతే విను. ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉన్నావు. ఒక్కోసారి నేను గెలికిన, 2 సార్లు నిన్ను గెలికిన, 3ఓసారి నేను గెలికిన. 3 సార్లు పడ్డావు అంటే నీకు ఎంత ఓపిక ఉండాలి? నేను 10 సార్లు పడ్డా, 11 సార్లు మీరు రెడీ. నాతో తప్పు కాలేదు, నువ్వు నీతో తప్పు కాదు. నువ్వు 12ఓసారి నన్ను గెలిపితే ఎందుకు పడతా? ఎందుకు గెలుపుతున్నా? దేనికోసం గెలుపుతుండవు అసలు? మరి నీకు చెప్పినా కదా నేను వాని దగ్గర తగ్గి ఉండాలి. నేను ఎందుకు తగ్గుతా వైసాబ్? నాకేం అవసరము తగ్గి ఉండడానికే ఇంత పగలానా? మరి ఇప్పుడు నేను మా చిన్నగా ఉన్నప్పుడు మా తాత ఒక స్టోరీ చెప్పింది. ఒక దూరం ఉంటాడంట, ఆ దూరం కూడా మన ఎస్సీ మాదిగోళ్ళు ఎస్సీలు, ఓకే, షెడ్యూల్ క్యాస్టులు అంట. ఆ దూరం కూడా టవల్ కట్టుకుంటారు కదా, చెప్పులు వేసుకుంటున్నారు. ఆ చెప్పులు దూరం రాగానే చేతిలో పట్టుకొని పోవాలన్నమాట. దూరం నమస్తని వంగి అదరిగిన వాడు బై మిస్టేక్ ఈ చెప్పులు పట్టుకుని టవాల్ మర్చిపోయినా, టవాల్ పట్టుకుని చెప్పులు మర్చిపోయినా, వాడు చచ్చిపోయే వరకు ఎవరి ముంగడైతే ఉంటాడు కదా ఆ దూర చచ్చిపోయేంత వరకు వాడు యాద పెట్టుకుంటాడంట. ఇప్పుడు అదే సిల్సిలా నడవాలంటే అయితే 1947 1952కి తేడా ఇప్పుడు 2025కి లేదా? ప్రతి ఒక్కరు అట్లనే ఉన్నారా? జనరేషన్ చేంజ్ కాలేదా? ఇవాళ ఉనకన్నా క్యాష్ ఫీలింగ్ ఉందా? ఎవరికి లేదు కదా. ఉన్నోనుకుంది, అట్లనే అనుకుంటున్నావు. నువ్వు లేదనుకుంటున్నావు. ఒక్కోసారి తెలుస్తుంది. క్యాష్ ఫీలింగ్ అనేది ఇంకా బతుకుందని అంటున్నాం. క్యాస్ట్ ఫీలింగ్ బతికి లేకుంటే నేను, నా పేరు జీ సాయి కిరణ్, నా జీ సాయి కిరణ్ పక్కన మాది కానీ ఏం వేసుకోడు. వేరోడు లేదు నువ్వే అంటున్నావు. ఇప్పుడు ఒక బీసీ ఉన్నాడు, ఆ బీసీ ఏం చేస్తాడు? ఇట్లా అని వేసుకుంటాడు. వేసుకున్నాక వాడు మన పక్కన ఏమైనా వేసుకుంటాడా? కొన్ని నీ పేరు అరవింద్ ఉంది, ఏమని రాసుకుంటావు? పొలాల అరవింద్ అని మీ ఇంటి పేరు రాసుకుంటావు. పక్కన బ్రాకెట్లా అది ఇది అని రాసుకుంటారు. వాళ్ళు ఎట్లా రాసుకుంటారు? మా వాళ్ళు అయితే రాసుకోరు. ఎందుకంటే మేము అప్పటి నుంచి వెనుకబడి ఉన్నాం, ఇప్పుడు వెనుకబడి ఉన్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని వెనుక దొక్కేయాలని చూస్తాం. మాత్రం నా సొంతోడు ఓడు పుడతాడు. ఇంకేమనైతే చెప్పాను నేను నీకు. ఇంకా చూసుకుంటా అంటే కంపల్సరీ చూసుకుంటా. ఇప్పుడు నువ్వు నన్ను చూసినప్పుడు నేను చూస్తున్నా. నువ్వు నాకు క్వశ్చన్ చేస్తే నేను నీకు ఆన్సర్ చేస్తున్నా. నువ్వు వచ్చి కాముష్యం కూర్చుంటే నేను మీ కాముష్యం కూర్చుంటాను కదా. నువ్వు చేతులు పట్టుకుని కూర్చుంటే నేను చేతులు పట్టుకుని కూర్చుంటాను. సో గాయ్స్ విన్నారు కదా కిరణ్ మాటలు ఎట్లున్నావు. ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూతో కూడా వద్దాం మనం. ఇంటర్వ్యూకి ఇక్కడికే క్లోజ్ చేసేద్దాం. ఏమడో కిరణ్? ఓకే, థ్యాంక్ యూ.